వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అమెరికాలో అద్భుతం జరిగింది. అతిపెద్ద శ్రీచక్రం ఒకటి దర్శనమిచ్చింది. ఆకాశంలో 9000 అడుగుల ఎత్తు నుంచి చూస్తే కానీ అది కనబడదు. ఇంత పెద్ద శ్రీచక్రాన్ని ఎండిపోయిన చెరువులో ఎవరు గీచారు? కిలోమీటర్ల విస్తీర్ణంలో అంత అద్భుతంగా ఎవరు చెక్కారు? ఇది ఏలియన్స్ పనా లేదా అమెరికాలోనూ ఒకప్పుడు భారతీయ సంస్కృతి ఉండేదా? ప్రపంచంలో చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు, మరెన్నో విచిత్రాలు. ఇందులో పురాతనమైన వైదిక సంస్కృతికి సంబంధించినవే ఎక్కువ. అలాంటి అద్భుతం ఒకటి ఒరేగన్ రాష్ట్రంలో కనపడింది. అది కూడా హిందువులు ఎంతగానో ఆరాధించే శ్రీచక్రానికి సంబంధించినది కావడం విశేషం. ఆ విచిత్రాలేంటో తెలుసుకుందాం రండి. ఇప్పుడంటే ప్రపంచంలో 200 దేశాలున్నాయి. ఒకప్పుడు ప్రపంచమంటే భారత్ మాత్రమేనా? ఎందుకంటే ఇప్పుడు ఏ దేశంలో చూసినా వైదిక సంస్కృతి ఆనవాలు దొరుకుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, మలేషియా, కాంబోడియా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేశాలు. చివరకు అగ్రరాజ్యం అమెరికాలోనూ భారతీయ సంస్కృతి వెల్లివిరిసిందనడానికి ఆధారాలు దొరికాయి. అమెరికాలో శ్రీచక్రం కనబడింది. అది కూడా చిన్నది కాదు, మానవ మాతృలు గీసినట్లుగా కూడా లేదు. అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో ఈ వింత చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఎండిపోయిన చెరువు ఒకటి ఉండేది. ఈ చెరువులోనే పెద్ద శ్రీచక్రం 1990లో కనబడింది. ఇది సాధారణంగా గీసినది కాదు. ఏకంగా 22 కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చక్రం గీసి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భూమిపై ఉన్నవారు ఎవరూ ఇది శ్రీచక్రమని గుర్తించలేనంత పెద్దదిగా ఉంది. దీన్ని ఆకాశం నుండి చూసి మాత్రమే గుర్తించగలుగుతారు. ఏకంగా 9000 అడుగుల ఎత్తుల నుంచి చూసినప్పుడే ఇది స్పష్టంగా కనిపించింది. బిగుతుగా ఉండే గట్టి మడ్డి నేలలో ఇది నిర్మింపబడింది. ఇలాంటి నేలపైన ఎటువంటి ఆధునిక పరికరాలు ఉపయోగించకుండా 1990లో దీన్ని నిర్మించడం మానవ మాతృలకు సాధ్యమేనా అని అమెరికా వాసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ ప్రాంతం అమెరికా మిలిటరీ విమానాలు విరివిగా ఎగిరే చోటు. అలాంటిది అక్కడ మనుషుల ఉనికి గాని, శ్రీచక్రాన్ని గీస్తున్న ఆనవాలు గాని ఏమీ కనిపించకుండా ఒక పెద్ద శ్రీచక్రం కనుల విందు చేయడం విచిత్రాల్లోనే విచిత్రం. అమెరికన్ మిలిటరీ విమానాలు నిరంతరం పహారా కాసే అత్యంత భద్రమైన ప్రాంతం ఇది. మిలిటరీ శిక్షణలో భాగంగా ఓరెగాన్లోని ఎడారి ప్రాంతంలో యుఎస్ మిలిటరీ విమానాలు నిరంతరం ఎగురుతూ ఉంటాయి. ఇది ఎడారి ప్రాంతం. అందుకే ఇదాహో నేషనల్ ఎయిర్ గార్డ్ పైలట్ల శిక్షణకు అత్యంత అనువైనది. ఒకసారి ఇలాగే బిల్ మిల్లర్ అనే ఒక పైలట్ యుద్ధ విమానంతో ఆకాశంలోకి దూసుకుపోయాడు. అప్పుడు విమానం 9000 అడుగుల ఎత్తుకు పైగా ఎగురుతోంది. యథాలాపంగా కిందికి చూసిన పైలట్కు ఒక్కసారిగా మతిపోయింది. భారీ శ్రీచక్రం ఒకటి ఎండిపోయిన సరస్సులో గీసి ఉండటం చూసి ఆ పైలట్ అవాక్కయ్యాడు. వెంటనే మిలిటరీ బేస్కు ఈ అద్భుతానికి సంబంధించిన వివరాలను అందించాడు. పైలట్ చెప్పింది విని మిలిటరీ బాసులకు నమ్మకం కలగలేదు. జంతువులు చిందరవందరగా సరస్సును తొక్కితే ఏర్పడిన బొమ్మ గురించి ఏదో చెబుతున్నాడులే అనుకున్నారు. వెంటనే విమానాల్లో బయలుదేరి 9000 అడుగుల ఎత్తుకు వెళ్లారు. కనీవిని ఎరుగని స్థాయిలో శ్రీచక్రం చెక్కడాన్ని చూసి వారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏ చిన్న తేడా లేకుండా క్రమపద్ధతిలో చెక్కినట్లుగా ఉన్న ఆ చిత్రం ఏమిటో వారికి అర్థం కాలేదు. వెంటనే వీడియోలు, ఫోటోలతో ఆ ప్రాంతాన్ని చిత్రీకరించి కిందకు వచ్చేశారు.
తాము ఆకాశం నుంచి చూసింది శ్రీచక్రమని, హిందువులు పవిత్రంగా కొలిచే ఆదిశక్తి అవతారమని తెలిసి వారికి దిమ్మ తిరిగిపోయింది. శ్రీచక్ర నిర్మాణం అత్యంత క్లిష్టంగా ఉంటుంది. త్రిభుజాలు, చతురస్రాలతో క్రమపద్ధతిలో కనిపిస్తుంటుంది. కాగితంపై గీయాలంటేనే కొన్ని పరికరాలు ఉపయోగించక తప్పదు. అలాంటిది 22 కిలోమీటర్ల పొడవులో, పావు మైలు వైశాల్యంలో ఉంటే మాటలు కాదు. 1990 ప్రాంతంలో భూమిపై శ్రీచక్రాన్ని చిత్రీకరించే అధునాతన పరికరాలే లేవు. మరొక గొప్ప విషయమేమిటంటే బిల్ మిల్లర్ అనే పైలట్ ఆ రోజు విమానంలో 2 రౌండ్లు కొట్టాడు. మొదటి రౌండ్లో ఎలాంటి శ్రీచక్రం పైలట్కు కనపడలేదు. రెండో రౌండులో విమానంలో వెళ్లినప్పుడు మాత్రం ఈ అద్భుతం కనపడింది. విచిత్రమేమిటంటే ఈ పైలట్ కంటే ముందు మరికొందరు ఇదాహో నేషనల్ ఎయిర్ గార్డ్ పైలట్లు ఆకాశంలోకి ఎగిరారు. వారికి కూడా ఈ వింత కనపడలేదు. కేవలం అరగంటలో ఈ అద్భుతం ఎలా జరిగింది? అదే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. మూడు అంగుళాల లోతుతో 9 అంగుళాల వెడల్పుతో నాగలితో గుంత చేసినట్లుగా ఈ నిర్మాణం ఉంది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు అమెరికా కూడా భారత్లో భాగమేనా? అక్కడ కూడా వైదిక మతం ఉండేదా అన్న అనుమానం కలగక మానదు. అసలు శ్రీచక్రం అంటే అర్థం కాని మిస్టరీయే. చిత్ర విచిత్రమైన ఈ డిజైన్ తొలిచూపులోనే ఆకట్టుకుంటుంది. అందులోనూ ఆ పరాశక్తి పూజకు సంబంధించినది కదా, అందుకే చూడగానే పవిత్రమైన భావం కలుగుతుంది. శ్రీచక్రం అంటే ఏ దేవతకు ప్రతిరూపం? ఈ చక్రాన్ని ఎందుకు పూజిస్తారు? ఒక్కసారి తెలుసుకుందాం. అసలు శ్రీచక్రం అంటే ఏమిటి? ఎవరికి ప్రతిరూపంగా ఈ చక్రాన్ని హిందూ మతం ఆరాధిస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. అసలు శ్రీచక్రం లలితా మహాదేవి నివాసం. శ్రీచక్రం కామేశ్వరి, కామేశ్వరుల శరీరం. శ్రీ అను అక్షరం శ్రీచక్ర పవిత్రతను సూచిస్తుంది. అందరి దేవతామూర్తుల మూల స్వరూపం శ్రీచక్రంలో ఇమిడి ఉందని చెబుతారు. అందుకే ఆ లలితాదేవి నివాస స్థానం నిర్ణీత రేఖల సముదాయాన్ని కలిగి క్రమపద్ధతిలో ఉంటుంది. శ్రీచక్రంలో బిందువు అత్యంత కీలకమైన స్థానం. ఇక్కడే లలితాదేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అమెరికాలోని ఓరెగాన్ సరస్సులో గీచిన శ్రీచక్రం మధ్య బిందువు ఒక పెద్ద వృత్తంలా గీశారు. అందుకే 9000 అడుగుల ఎత్తు నుంచి చూసినప్పుడు ఆ బిందువు ఒక చిన్న చుక్కలా స్పష్టంగా విమాన పైలట్లకు కనబడింది. శ్రీచక్రంలో త్రికోణాకారం ఎక్కువగా కనబడుతుంది. ఆది మధ్యాంతాలు లేని సృష్టి రహస్యానికి ఇదొక సంకేతం. 2 త్రికోణాలు ఒకదానికి మరొకటి ఎదురెదురుగా ఉండటం ఆదిశక్తికి ప్రతీకగా చెబుతారు. సూర్యోదయం, సూర్యాస్తమయం తామర పువ్వుల్లా వికసించి కృషిస్తూ ఉంటాయనడానికి ప్రతీకగా శ్రీచక్రంలో తామర రేకులు ఉంటాయి. ఆ తర్వాత చుట్టూ బార్డర్ లైన్తో డిజైన్ ముగుస్తుంది. ఒరేగాన్లో ఎండిపోయిన సరస్సులో గీచిన శ్రీచక్రంలో ఇవన్నీ స్పష్టంగా గీచారు. అలా అనడం కంటే చక్కగా చెక్కారు అనడం సమంజసం. ఆకాశంలో నుంచి చూసిన యుఎస్ మిలిటరీ శ్రీచక్రం డిజైన్లో ఇంజనీరింగ్ పనితనానికి ఎంతో ఆశ్చర్యపోయింది. శ్రీచక్రంలో త్రికోణం తర్వాత చతురస్రం ఉంటుంది. మాయ, శుద్ధ, విద్య, ఈశ్వర తత్వాలకు ప్రతీకలుగా 4 కోణాలను చెబుతారు.
ఇలా డిజైన్ చేసిన శ్రీచక్రం అద్భుతాల్లోకెల్లా ఒక అద్భుతమని, ఈ సృష్టికి మూలమంత్రమని అంటారు. వైదిక సంస్కృతిలో శ్రీచక్ర మానవాళ్లు 5000 ఏళ్లకు పూర్వమే దొరికాయి. నాటి నుంచే ఈ యంత్రాన్ని ఆరాధిస్తున్నారని, ఈ పూజ ద్వారా సమస్త శుభాలను పొందవచ్చని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే శ్రీచక్రాన్ని సోమ, సూర్య, అగ్ని ఖండములుగా విభజించారు. అందుకే శ్రీచక్రం నవచక్ర రూపం. సర్వసిద్ధులను పొందాలన్నా, సమస్త కార్యాల్లో విజయం సాధించాలన్నా, చివరకు సమస్త పాపాలను హరించాలన్నా శ్రీచక్ర పూజ చేయాలని వేద పండితులు చెబుతారు. వైదిక గ్రంథాల్లో ఈ పూజకు సంబంధించి ఎన్నో వింతలు, విశేషాలు కనపడతాయి. శ్రీచక్రంలో ఉన్న దేవిని బిల్వ పత్రాలతో పూజించాలని, తులసి దళాలు పూజలో తప్పనిసరిగా ఉండాలని, పద్మాల గురించి వేరే చెప్పనవసరం లేదని అంటారు. ప్రతి శుక్రవారం శ్రీచక్రం ఇంట్లో పెట్టి పూజిస్తే ఎలాంటి ఆపదలు రావని, అష్టైశ్వర్యాలు ముంగిట్లోకి వస్తాయని పెద్దలు చెబుతారు. అందుకే హిందువుల ఇళ్లలో శ్రీచక్రం కొలువై ఉంటుంది. అందుకే ఇలాంటి శ్రీచక్రం అమెరికాలో ప్రత్యక్షం కావడం సంచలనం సృష్టించింది. ఓరెగాన్ రాష్ట్రంలోని బర్న్ అనే పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఇక్కడ ఉండే స్టేన్స్ పర్వతాలు, ఆల్వర్డ్ ఎడారి ప్రకృతి అందాలు నెలవు. అక్కడక్కడా కనిపించే నీటి బుగ్గలతో ఈ ప్రాంతం ఆకట్టుకుంటుంది. ఎడారి ప్రాంతం కావడంతో ఇక్కడి సరస్సు ఎండిపోయింది. నీళ్లు ఎండిపోయి బురదగట్టి పడిన ప్రదేశంలోనే శ్రీచక్రం డిజైన్ చేసినట్లు చెక్కబడి ఉంది. బిల్ మిల్లర్ అనే పైలట్ దీనిని గుర్తించిన తర్వాత యుఎస్ మిలిటరీ 4 రోజుల పాటు సమగ్రంగా పరిశోధనలు చేసింది. చివరకు ఏమీ అర్థం కాకపోవడంతో ఈ వివరాలను ప్రజలకు తెలియజేసింది. అమెరికన్ సర్వేయర్ నిపుణుడొకరు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. ఈ డిజైన్ గీయడానికి ముందుగా ఒక సర్వే చేయాలని, ఈ సర్వేకు ఆ కాలంలోనే 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని, 2 నెలలు సర్వే చేస్తే తప్ప శ్రీచక్రం గీసే సాహసం చేయలేమని చెప్పాడంట. ఇది విన్న యుఎస్ మిలిటరీకి మరోసారి దిమ్మ తిరిగిపోయింది. అమెరికాలో అంత పెద్ద శ్రీచక్రాన్ని ఎవరు గీచారు? యుఎస్ మిలిటరీ కళ్ళు కప్పి మరీ ఎవరు ఈ పని చేయగలిగారు? మానవ మాతృలకు సాధ్యం కాని ఈ పని గ్రహాంతరవాసులే చేసి ఉంటారా? అలా అయితే హిందూ దేవతలకు వీరికి సంబంధం ఏంటి? భూమిపై అంత పెద్ద శ్రీచక్రాన్ని ఎవరు గీశారు? ఎందుకు గీశారు? ఆ ప్రాంతాన్నే ఎందుకు ఎంపిక చేశారు? ఇవన్నీ సమాధానం లేని చిక్కు ప్రశ్నలు. వీటికి జవాబుల కోసం వెతికిన వారికి ఆశ్చర్యం కలిగించే ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. అమెరికన్ మిలిటరీ అయితే ఇది ఏలియన్స్ చేసిన పనేనని నిర్ధారణకు వచ్చింది. ఒకవేళ గ్రహాంతర వాసులే ఈ పని చేసి ఉంటే వారు హిందూ మతంలో అత్యంత పవిత్రమైన చిహ్నాన్ని ఎందుకు చెక్కారు అని బిత్తరపోయింది. ఒకవేళ ఏలియన్స్ కు హిందూ దేవతలకు ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానం వ్యక్తం చేసింది. యుఎస్ మిలిటరీ ఎందుకు ఆ అభిప్రాయానికి వచ్చిందో ఒక్కసారి తెలుసుకుందాం. ఓరెగాన్లోని బర్న్స్ అనే పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇదాహో నేషనల్ ఎయిర్ గార్డ్ పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఇదొక మిలిటరీ ఎయిర్ బేస్. ఈ ప్రాంతంలో అంగుళంపై మిలిటరీ నిఘా ఉంటుంది.
ప్రతిరోజు కంటికి రెప్పలా ఈ ప్రాంతాన్ని కాపాడుకుంటారు. అందుకే బిల్ మిల్లర్ అనే పైలట్ ఈ విషయం గురించి రిపోర్ట్ చేసినప్పుడు మిలిటరీ బాసులు ఆశ్చర్యపోయారు. ఇది అసాధ్యమంటూ కొట్టిపారేశారు. గాలికి ఎగిరిన దుమ్మును చూసి పైలట్ భ్రమపడి ఉంటాడని భావించారు. స్వయంగా సరస్సులోకి వెళ్లి పరిశీలించిన వారికి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. 3 అంగుళాల లోతు, 8 అంగుళాల వెడల్పుతో ఒక నాగలితో నిఠారుగా దున్నారా అన్నట్టుగా ఈ డిజైన్ తీర్చిదిద్ది ఉందంట. గట్టిగా ఎండిపోయిన ఈ ప్రాంతంలో వంపులు లేకుండా అంత చక్కగా చెక్కాలంటే ఎన్నో రకాల పరికరాలు ఉపయోగించక తప్పదని, తమ నిఘాను కప్పి అలా చేయడం అసాధ్యమనే అభిప్రాయానికి వారు వచ్చారంట. అమెరికాలోని ఓరెగాన్లోని సరస్సులో శ్రీచక్రం కనబడిన రోజుగాని, అంతకు ముందుగాని అనుమానాస్పద కార్యకలాపాలు ఏమైనా కనబడ్డాయా అని ఎయిర్ బేస్లోని పనిచేసే వారిని మిలిటరీ బాసులు ప్రశ్నించారు. అలా కొంత సమాచారాన్ని సేకరించిన వారికి దిమ్మ తిరిగిపోయింది. సరిగ్గా ఆ రోజు ఉదయం ఆ ప్రాంతంలో ఒక మేఘం కమ్ముకొని ఉందని ఎయిర్ బేస్ ఉద్యోగులు తెలిపారంట. ఎడారిలో మేఘం అంటే కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే కదా. అందుకే వారు మేఘాన్ని గుర్తించారు. మరికొందరు ఉద్యోగులు ఆ మేఘం నుంచి ఏవో కాంతి పుంజాలు కనబడినట్లు చెప్పారు. అప్పుడప్పుడు వెలువడిన కాంతి పుంజాలు కొద్దిసేపటి తర్వాత ఆగిపోయాయని, ఆ తర్వాత మేఘం కూడా అక్కడి నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. అప్పుడు వచ్చింది యుఎస్ మిలిటరీకి ఒక డౌట్. ఇది గ్రహాంతర వాసుల పని కాదు కదా అని. కేవలం అరగంటలో శ్రీచక్రాన్ని డిజైన్ చేయడం మానవ మాతృలకు సాధ్యం కాదని, ఏలియన్లు తప్ప ఈ డిజైన్ను అంత ఖచ్చితంగా భూమి మీద వేరే ఎవరూ గీయలేరని అమెరికన్ మిలిటరీ అంటోంది. ఒకవేళ ఓరెగాన్లో శ్రీచక్రాన్ని ఏలియన్లే గీచారనుకుందాం. అలా అయితే ఏలియన్లకు హిందూ దేవతలకు ఏదైనా సంబంధం ఉందా? గతంలోనూ ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వచ్చాయి. మన వేదాల్లోనే దేవతలు స్వర్గంలో ఉంటారని, పైన కింద కలిపి మొత్తం 14 లోకాలు ఉంటాయని వివరించారు. ఈ లెక్కన ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఉన్న కైలాసం ఒక లోకం కావచ్చు. అలాగే మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠం మరో లోకం కావచ్చు. బ్రహ్మదేవుడు కొలువై ఉన్న సత్యలోకం కూడా మరో లోకం కావచ్చు. త్రిమూర్తులు అత్యంత శక్తివంతమైన వారని, భూలోకంలో ఉన్న మానవులను కాపాడుతున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఈ లెక్కన దేవతలు మనకంటే శక్తివంతులైన ఏలియన్లు అయి ఉండొచ్చని, అందుకే ఓరెగాన్లో శ్రీచక్రాన్ని ఏలియన్లు చిత్రీకరించి ఉంటారనే వాదనలు వినబడుతున్నాయి. ఇదిలా ఉంటే హిందూ దేవతా చిహ్నాలు అమెరికా గడ్డపై కనబడ్డాయంటే ఒకప్పుడు అమెరికా కూడా హిందువులదేనని, ఆ తర్వాత వచ్చిన మతంలోకి స్థానిక ప్రజలు మారిపోయి ఉంటారని మరో వాదన వినబడుతుంది. పరిణామ క్రమంలో నాగరికతతోనే మతం పుట్టుకొచ్చింది. ఆచార వ్యవహారాలు ఆ మతం నుంచే వచ్చాయి. వేల సంవత్సరాల ముందు ఏ మతం ఉండేది? ప్రపంచ ప్రజలు ఒక్క వైదిక సంస్కృతిని మాత్రమే అనుసరించేవారా? ప్రపంచమంతా రమణీయమైన భారతీయత ఒక్కటే కనపడేదా? ప్రపంచంలోనే అత్యంత పురాతన సంస్కృతిగా వైదిక మతం భాసిల్లుతోంది. 10,000 సంవత్సరాలకు పైబడిన ఘన చరిత్ర ఈ సంస్కృతి సొంతం.
ఇప్పుడంటే కొత్త కొత్త మతాలు, భిన్నమైన ఆచారాలు పుట్టుకొచ్చాయి గాని ఒకప్పుడు ఈ ప్రపంచమంతా ఒకే మతంగా ఉండేదనుకుంటా. అది వైదిక మతమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రపంచంలోని దేశాలన్నింటిలో హిందూ మూలాలు కనబడుతుంటాయి. ఆఫ్ఘనిస్తాన్, కాంబోడియా, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, బర్మా, జర్మనీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేశాల్లో వైదిక సంస్కృతికి సంబంధించిన విశేషాలు బయటకు వచ్చాయి. పలు దేశాలకు చెందిన ప్రజలు హిందువులు ఆరాధించే దేవతలను, చిహ్నాలను పవిత్రంగా భావిస్తున్నట్లు తేలింది. ఇండోనేషియాలో అయితే ప్రజలు ముస్లింలు అయినా హిందూ పేర్లనే పెట్టుకుంటారు. మహాభారతంలోని పేర్లు ఇక్కడి ప్రజల్లో తప్పక కనబడతాయి. ఇక థాయిలాండ్ను పాలించిన రాజుల్లో రామా 1 నుంచి రామా 14 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ దేశం వైదిక సంస్కృతిలో భాగమేనన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం కూడా భారతదేశానికి వెలుపలే ఉండటం ఇందుకు నిదర్శనం. అందుకే మన వేదాల్లో వసుదైక కుటుంబం గురించి చెప్పారు. అంతా ఒకటేననే భావనను కలిగించారు. వేదకాలంలో ఒకటే మతం, అది వైదికం. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న మతాలన్నీ ఆ తర్వాత పుట్టుకొచ్చినవే. క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధ, జైన, సిక్కు తదితర మతాలన్నీ క్రీస్తు శకం లేదా క్రీస్తు పూర్వం ఉద్భవించినవే. అందుకే భారతీయ సంస్కృతి అన్ని దేశాలకు మూలమని అంటారు. ప్రతి మతంలోనూ వైదిక ధర్మాల గురించి ప్రస్తావన ఉంటుంది. హిందువులు గొప్పగా చెప్పుకునే స్వర్గం గురించిన మాట దాదాపుగా అన్ని మతాల్లో ఏదో ఒక రూపంలో చెప్పుకుంటారు. అందుకే ఒకప్పుడు ఈ ప్రపంచంలోని వారంతా ఒకే మతాన్ని, సంస్కృతిని అనుసరించారని, చరిత్రను పరిశోధిస్తే అమెరికాలోనూ ఆ మూలాలు కనబడతాయని వాదించేవారు ఉన్నారు. ఒకప్పుడు ప్రపంచమే ఒక భారతీయం. ఇది అక్షర సత్యం అనడానికి ఓరేగాన్ శ్రీచక్రం నిదర్శనం. భారతీయానికి ఘనమైన చరిత్ర ఉంది. అంతకు మించిన వారసత్వం ఉంది. చరిత్ర రచనలో వెనుకబడి ఉండటంతో దేశ చరిత్ర సరిగ్గా లేదు. ఇతర సంస్కృతుల్లో కనిపించే భారతీయ మూలాల ఆధారంగా మన చరిత్రను రాయడానికి ముందుకు రావాలి. అప్పుడే భారతీయత గొప్పతనం ప్రపంచానికి తెలిసి వస్తుంది. నిజానికి వైదిక సంస్కృతి కంటే ముందుగానే శ్రీశక్తిని కొలిచే అత్యంత ప్రాచీన సంస్కృతి ఒకటి ఈ వేదభూమిలో పరిడవిల్లేదని భారతీయుల విశ్వాసం. మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చిన ఆర్యులు ఆ సంస్కృతిని నాశనం చేసి రామాయణ, మహాభారతాలను ప్రవేశపెట్టారని కొందరు వాదిస్తుంటారు. ఒకప్పుడు ప్రపంచంలో మాతృస్వామ్యం ఉండేదని, ఆర్యులు వచ్చిన తర్వాత ఈ సంస్కృతి అంతరించిన వివిధ రూపాల్లో నేటికీ కొనసాగుతుందని వీరు చెబుతారు. ఆదిశక్తికి మూలమంత్రంగా నిలిచే శ్రీచక్రాన్ని మాతృస్వామ్య వ్యవస్థ నుంచే ఆర్యులు స్వీకరించి ఉంటారని వీరు వాదిస్తుంటారు. ఏదైతేనేం భారతీయతకు ప్రతిరూపంగా నిలిచే శ్రీచక్రం అమెరికాలో ప్రత్యక్షం కావడం భారతీయులుగా మనం సంతోషించాల్సిన విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అద్భుతాలు కళ్ల ముందే జరుగుతుంటాయి. మనకు అర్థం కాని విషయాన్ని ఎవరో ఎప్పుడో వివరించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అమెరికాలో జరిగిన శ్రీచక్రం అద్భుతం ఈ కోవకు చెందినదే. తాము చెప్పాలనుకున్నదేదో మానవాళికి చెప్పడానికి ఎవరో ప్రయత్నించారు.
అది సామాన్యుడు నమ్మే ఆ దేవుడు కావచ్చు, మేధావులు విశ్వసించే ఏలియన్స్ కావచ్చు, ఏదైతేనేం చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్పేశారు. అర్థం చేసుకుని ముందడుగు వేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.